You found the one, you should never give her up. I think it's the way life changes. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీవీబీ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ టూర్ అండి. మేము రీసెంట్గా షిఫ్ట్ అయి ఉండే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. మేము షిఫ్ట్ అయ్యి ఒక 1 month అవుతుంది ఇక్కడికి. కొత్తగా కదా, మీ హోమ్ టూర్ చూపిద్దాం. ఇప్పటివరకు మీకు హోమ్ టూర్ చేయలేదు యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. ఇప్పుడు ఈ హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ ఇక్కడ గార్డెనింగ్ ఏరియా చూపిస్తాను, తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. ఓకే, చెప్తున్నాను. ఇక్కడ గార్డెన్ ఏరియా చూపిస్తాను అన్నాను కదా, చూడండి. ఇక్కడ ఇవన్నీ షో చెట్లు. ఈ షో చెట్లు అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. కానీ ఒక్కటి కూడా పేర్లు అయితే నాకైతే తెలియదు. మీకేమైనా పేర్లు తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చూడండి, ఇవైతే పార్క్లో ఉంటాయి కదా, ఇవన్నీ పార్క్లో మనం చూస్తాము. ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత షో చెట్ల కింద ఇవి ఫస్ట్ టైం చూసిన. ఇక్కడ పార్క్లో చూస్తాం కదా, దీనికి సీతాకోక చిలుకలు వస్తాయి రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్. ఇటు పైన అన్ని ఉంటాయి కదా సీతాకోక చిలుకలు. మనం ఎప్పుడైతే నడుచుకుంటూ పోతాం పార్క్లో, అక్కడ లైన్ ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ తులసి చెట్టు ఉంది ఒకటి, ఇక్కడ ఒక తులసి నన్ను చూపి, ఈ తులసి చెట్టు ఇక్కడ ఉంది ఒకటి. ఇది మందారం చెట్టు. ఇది కూడా అదే సీతాకోక చిలుక చెట్టు. ఇవన్నీ సేమ్ చెట్లు, ఇవే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఉన్న చెట్లలో. ఇదే ఎక్కువ చెట్లు. ఇలాంటి చెట్లు ఎక్కువ డెకరేషన్కి వాడారు ఇక్కడ గార్డెన్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మందారం చెట్టు అండి. ఇవన్నీ వాళ్ళు ఓనర్ వాళ్ళు పెట్టారు కాబట్టి నేమ్ సరిగ్గా నాకైతే అసలు తెలియదు, కానీ షో చెట్లు అని మాత్రం తెలుసు. ఇక్కడ తులసి గద్ద ఉంది, ఇక్కడ చామంతి చెట్లు ఉన్నాయండి. ఇవన్నీ ఇందులో కలర్ కలర్ చామంతిస్ ఉన్నాయి. ఇది తోటకూర చెట్టు. ఇవన్నీ చామంతి చెట్లు అండి. ఈ డిబ్బకూర చెట్టు ఇది. ఇవి అక్కడ అన్ని ఒక 3 types ఆఫ్ చామంతి చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇది కాకడాల చెట్టు అండి, మల్లెపూలలో కాకడాలు. ఇవి కాకడాలు. ఇది బత్తాయి చెట్టు అనుకుంటాను, నిమ్మకాయ చెట్టు బత్తాయి చెట్టు పెరిగి. నాకు కూడా బత్తాయి చెట్టు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ మామిడికాయ చెట్లు ఉన్నాయి, కింద మామిడి చెట్లు ఉన్నాయి. మామిడికాయ చెట్లు అండి. ఇప్పటివరకు అయితే మేము చెట్లు పెట్టలేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన చెట్లు చూడగానే వావ్ అనిపించింది. ఫస్ట్ చెట్లను చూసి ఇంట్లోకి వచ్చినాం అని కూడా అనుకోవచ్చు. ఫస్ట్ హార్వెస్టింగ్ మనకి ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉండాలి కాబట్టి ఏదైనా గ్రీనరీ ఉన్నదని. చాలా బాగా డెకరేటివ్ ఉంది ఇల్లు. ఈ బత్తాయి చెట్టు అయితే ఇదే ఫస్ట్ టైం చూడ్డాము. ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు బత్తాయి చెట్టు కూడా నేను. సేమ్ నిమ్మకాయ చెట్టు లాగానే ఉందండి బత్తాయి చెట్టు, ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు. కానీ ముళ్ళు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్టుకి. కరేపాకు చెట్టు అండి. ఇది మనకి సిటీలలో కరేపాకు తీసుకొచ్చుకోవడం కూడా కష్టమే, బయట దొరకవు. ఎక్కడ దొరికినా 2 కరేపాకు రెక్కలు ఇచ్చి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు. అంటే నియర్లీ అట్లా తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా కానీ చిన్న ప్లేస్లో హార్వెస్టింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇది మల్లె చెట్టు అండి, మల్లెపూలు. ఇప్పుడే ఇంకా మొగ్గలు ఇట్లా ఏం రాలేదు, కొత్తగా అదే ఇంకా కొత్తగా ఇప్పుడు వర్షాకాలం ఏదో స్టార్ట్ అవుతాయి కదా మల్లెపూలు అనేవి అండి. ఇంకా దీనికి పువ్వులు రావడం స్టార్ట్ అవ్వలేదు. ఓకే, ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయండి, చూద్దాం రండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. ఇక్కడ కార్ పార్కింగ్ అని వెహికల్స్ పార్కింగ్ చేసుకుంటారు. మేము లోపలనే చేసుకుంటారు పార్కింగ్. కింద ఓనర్ వచ్చే వాళ్ళు ఉంటారు, ఓనర్స్ ఉంటారు. ఇక్కడ పుదీనా చెట్లు ఉన్నాయండి, పుదీనా చెట్లు. ఇంకా ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఇది కూడా ఒక ఆకుకూర, బచ్చల కూర. ఇది బచ్చల కూర, ఇది పుదీనా. ఇదంతా పుదీనా. ఫస్ట్ పుదీనా చూడగానే గుర్తొచ్చేది మనకు మటన్ కూర అండి. మటన్ కూరలో పుదీనా లేకపోతే అస్సలు బాగోదు కదా. మటన్ కూరలో ఎప్పుడు పుదీనా మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా స్పాట్లో కావాలన్నా వచ్చి తీసుకొని పోయి వేసుకోవచ్చు. ఇక్కడ ఆకుకూరలు కూడా ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకి ఆర్గానిక్గా ఉంటే హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుందని. మన ప్లేస్ ఉన్నది కాబట్టి హార్వెస్టింగ్ అనేది బెస్ట్ అనమాట. ఇది చేసే ఈ రెడ్ ఫ్లవర్స్ చెట్టుపై నాకు తెలియదండి, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. చూడండి.
రోజ్ ఫ్లవర్ చెట్టు అండి. ఈ రోజ్ పూ చెట్టు అండి, కాకపోతే పువ్వులన్నీ పూసినాయి. ఇది రోజ్ పూ చెట్టు అండి. రోజ్ పూలు అని చెట్టు మీద వాడిపోతున్నాయి, పూస్తున్నాయి వాడిపోతున్నాయి. అందుకే ఫుల్గా పూలు మాత్రం చాలా పూస్తున్నాయి ఇక్కడ. రోజ్ పూలు మన దేవుడికి కూడా పెట్టుకోవచ్చు మంచిగా. చెట్టు అండి. కలమంద మనకి చాలా యూస్ఫుల్ కదా, హెయిర్ కి పెట్టుకోవచ్చు. కలమంద వేడి చేసినప్పుడు తింటారు కూడా, కొంతమంది షుగర్లో వేసుకొని తింటారు కలమంద. ఇంకేమంటారు, ఇది దిష్టి కాకుండా కలమంద చెట్టు కూడా కట్టుకుంటాం మనం ఇంటికి. కొంతమంది కలమంద జ్యూస్ కూడా తాగుతారు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పని కట్టుకొని పోయి గడ్డి జ్యూసు, కలమంద జ్యూస్ ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదని చెప్పి పొద్దున్నే లేసుడితోటి తాగడమే పని అయ్యి. వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్రెండ్, నాకు తెలియదు కానీ హైదరాబాద్లో ఉన్నారు. పేరెందుకు మరి ఆయన ఫీల్ అవుతాడు. కానీ తాగితే బెటర్, మంచిదే. కాకపోతే మనము అలాంటి ఎప్పుడు ట్రై అయ్యలేదు కాబట్టి ట్రై చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ట్రై చేసే వాళ్ళకి బెటరే. ఏదైనా గుడ్ ఫుడ్ అనేది మంచిది. ఇంకా ఇది మనీ ప్లాంట్ చెట్టు అండి. అందరూ ఫస్ట్ ఓన్ హౌస్ కట్టుకోవడంతో మన ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టు ఉండాలి, తమలపాకు చెట్టు ఉండాలి అనుకుంటారు. ఇవన్నీ గుడ్ వైబ్స్ కదా, ఇవన్నీ మనకి చెట్లు మనకి ఇంటికి. అందుకని అందరూ ప్రత్యేకంగా కోరుకుంటారు ఫస్ట్ మనీ ప్లాంట్, తమలపాకు చెట్లు. ఇప్పుడు రోజులలో తమలపాకు చెట్లు అందరి ఇళ్ళలో మాకుండాలి అది దొంగతనం చేసుకొని పోయి పెట్టుకుంటేనే మంచిగా పెరుగుతాయి అని చెప్పి, ఎవరైనా ఇస్తే అవి పెరిగాయి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అవి ఎంతవరకు నిజమో ఎంతవరకు అవుతుందో నాకైతే తెలియదు, కాకపోతే విన్నాను. ఇవన్నీ షో చెట్లు అండి. చూడండి, ఇవే మనం ఎక్కువ షో చెట్లకు వాడుతున్నారు ఇక్కడ ఓనర్ వాళ్ళు, ఇవే ఎక్కువగా వాడారు. ఇది ఇంకో టైప్ ఆఫ్ చెట్లు. ఇవి మంచిగా డెకరేటివ్ బాగున్నాయండి. అందరు మీరు కూడా ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు ఇలాంటి షో చెట్లు తీసుకొని, చాలా బాగున్నాయి చూడండి, అట్రాక్టివ్గా ఉన్నాయి, ఇంటికి సూపర్ అట్రాక్షన్ ఇస్తున్నాయి ఈ షో ట్రీస్ చెట్లు. ఇవన్నీ వచ్చి ఇది తోటకూర కూడా దీంట్లో కుండీలో పెట్టారు. ఇది కూడా ఒకటి హెల్త్ టిప్ అనమాట. ఇది కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక హెల్త్ టిప్ అనమాట. ఈ చెట్టు యూజ్ అవుతుంది, తింటారంట. నాకు కూడా తెలియదు, ఇది మా అత్తయ్య చెప్పింది మొన్న కిందికి వచ్చినప్పుడు. ఈ చెట్టు కిడ్నీ వాళ్ళు తింటారు, మంచిగా ఉంటుందంట. ఇది వరకు కొంతమంది తిన్నారు తెలిసిన వాళ్ళు అని చెప్పింది. ఇటు సైడ్ పింక్ ఫ్లవర్స్ వచ్చే షో చెట్టు ఉందండి. పింక్ ఫ్లవర్స్ మొన్న నేను ఒక రోజు దేవుడికి కూడా పెట్టానండి ఫ్లవర్స్. ఈ పింక్ కలర్ ఫ్లవర్ షో చెట్టు అండి. ఇక్కడ మళ్ళీ ఇది ఆకుకూర, తోటకూర, మల్లెపూ చెట్టు అండి. ఇక్కడ కూడా ఒకటి పెట్టారు మల్లె చెట్టు. ఇది ఏ టైప్ మల్లె చెట్టు తెలియదండి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మల్లె చెట్టులో ఆకు డిఫరెంట్గా ఉంది, ఇంకా పోతే ఏం రాలేదు. ఫస్ట్ ఇప్పటి వరకు అయితే ఇక చిన్నగా పెరిగి ఉన్నది ఇక్కడ మల్లె చెట్టు. నేను గాలి టైప్. ఇంకో ఇది తోటకూర చెట్టు అండి. ఇది కూడా ఇది పాలకూర చెట్టు. ఇది పాలకూర చెట్టు. మంచిగా వీళ్ళైతే ఒక బెటర్ థింగ్ ఏంటిదంటే చెట్టు పెంచుకుంటారు. ఇగో ఇక్కడ చిక్కుడుకాయ చెట్టు అండి. ఇది చిక్కుడుకాయలు వస్తున్నాయి దీనికి. గోడు చిక్కుడుకాయ అంటాం మేము, గోడు చిక్కుడుకాయ. గోడు చిక్కుడుకాయ చెట్టు. అయ్యో ఇది వాలిపోయింది కదా, అది ఒడిగిపోయిందండి. చెట్టుకు ఒక స్టిక్ అనేది పెట్టాల్సింది. అసలు స్టిక్ పెట్టడం వల్ల మంచిగా పెరిగేది. వాలిపోతుంది, పడిపోతుంది చెట్టు. ఇస్తామండి, ఇది వంగిపోతుంది కదా. కట్టాలి, ఇది ఆగట్లేదు, కట్టాలి దీనికి. చూడండి, ఇట్లా చిన్న చిన్న టిప్స్ చేయడం వల్ల చెట్టు బ్రతుకుతుంది. ఇది ఇట్లా నార్మల్ ఇప్పుడు స్టాప్ కోసం పెట్టిన పైన నుంచి థ్రెడ్ తీసుకొచ్చి కడతాను. ఎప్పుడైనా మనం ఇట్లా పెడితే ఆగదు, థ్రెడ్తో కడితే దానికి స్టిక్ అయి ఉంటుంది కాబట్టి ఉంటుంది.
ఇవన్నీ కూడా షో చెట్లు అండి. తులసి చెట్టు, తులసి ఆకు తింటే చాలా మంచిది. పాలకూర చెట్టు అండి ఇది. పాలకూర కూడా అక్కడ ఇక్కడ ఒకసారి మంచిగా కర్రీకి అవుతాయండి. పాలకూర, పాలకూర కానీ ఇది కూడా ఒక తోటకూరలో కొన్ని టైప్స్ ఉంటాయి. పెద్ద తోటకూర, చిన్న తోటకూర అని. ఇది చిన్న తోటకూర అండి. తోటకూర తింటే అన్ని ఆకుల కంటే తోటకూర బెస్ట్ ఆకు అని అంటారు. ఇదంతా తులసి చెట్టు. ఇంకా గార్డెనింగ్ మాత్రం ఇక్కడతో అయిపోయిందండి. ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం మేము. లెట్స్ గో. మర్చిపోయాను. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. వీడియో చూసిన అందరికి చూడండి. నైట్ 12 o'clock, 12 కాకముందుకే నేను ముగ్గేసేసానండి ఆల్రెడీ. వెల్కమ్ టు 2025. మా నీవి ఆల్రెడీ ముగ్గు కొంచెం ఖరాబ్ చేసేసింది. చిన్నపిల్లలు ఉంటే కామన్ కదా, ముగ్గు ఖరాబ్ చేస్తానని చెప్పేసి నేను మా మమ్మీ వాళ్ళకి పంపించేసిన. ఈ హోమ్ టూర్లో నీవి లేదు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. పైన ఇంకొక పెంట్ హౌస్ ఉందండి. పైన కూడా మేము ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మేమే ఉంటాము. ఇదంతా బాల్కనీ ఏరియా అండి. ఇదంతా ఇగో మేము ఇక్కడ చైర్ చేసుకొని కూర్చుంటాం. ఇక్కడ బాల్కనీ అందుకే రెడ్ చైర్ బయటే ఉన్నది. పిట్టలు కూడా చాలా ఇక్కడ అదేంటిది బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది చూడండి. చెట్లు, పిట్టలు, అవి అక్కడ పిచ్చుక గుడ్లు అవన్నీ ఉన్నాయి కదండి. ఆ పిచ్చుక గుడ్లు అన్నిట్లలో కూడా పిట్టలు రోజు డైలీ ఇక్కడే ఉంటాయి. మనవి అయితే మా చిన్న పిచ్చుకొచ్చింది, పిచ్చుకని పట్టుకో అంటుంది. ఇది నెక్స్ట్ ఎంట్రన్స్ అండి. ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట. షో ఇక మేము అన్ని చెప్పుల స్టాండ్ ఇట్లా పెట్టుకున్నాము. ఒకటి కొనాలండి బాక్స్ టైప్ చెప్పుల స్టాండ్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా వాడుకుంటున్నాము. ఏదైనా నీట్గా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఈ స్టాండ్ మేము చేయించుకున్నాం. ఇది మేమే చేయించుకున్నాం. ఇట్లా స్టాండ్, ఇది రాడ్ స్టాండ్. ఇది ఇట్లా చేయించుకొని ఇక్కడ మేము ప్లేస్ చేసుకుంటాం చెప్పులు. ఇక్కడ ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. ఇది వాషింగ్ మిషన్ అండి. ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం వాషింగ్ మిషన్ మేము. ఇదంతా మనము బట్టలు ఉతుక్కోవడానికి ఇక్కడ మేము యూజ్ చేసుకుంటున్నాము. ఇది ఓపెన్ స్పేస్ అంతా. ఇక్కడ మేమున్న ఇంటి చుట్టూ మొత్తం ఓపెన్ స్పేస్ ఉందండి. అంతా హోమ్లీ అట్మాస్ఫియర్ లెక్కనే ఉంటుంది. ఎదురుగా వాళ్ళు కూడా ఎవరితో ఏ గొడవ ఉండదు. చాలా పొలైట్గా ఉన్నారు అందరూ. ఇక్కడ అందరి ఇళ్ళలో మంచిగా చెట్లు హార్వెస్టింగ్ అనేది మంచిగా ఆర్గానిక్గా. మా ఎదురుగా ఆంటీ అయితే సోరకాయ కూడా ఇచ్చింది మాకు వచ్చినాక. పరిచయమైనలు ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా చాలా చెట్లు ఉన్నాయి. మంచిగా సోరకాయ చెట్టు అయితే పెద్ద చెట్టు ఉన్నదని. ఓకే అండి. ఇంకా బయట ఇదంతా బాల్కనీ చూపించేసాను కదా. ఇంకా లోపల నుంచి ఎంట్రన్స్ డోర్ నుంచి వెళ్ళిపోదాం మన లోపలికి. ఓకే అండి. ఇంకా ఇల్లు చూద్దాం రండి. ఇట్లా మెయిన్ ఎంట్రన్స్ కదా. ఈ ఒక్కదానికే మెన్స్ డోర్ ఉన్నది. ఇంకా మిగతా వాటి వేటికి మెన్స్ డోర్ లేదు. చెప్పాలి డీటెయిల్గా చూడండి. ఓన్లీ సింగిల్ డోర్ అనమాట. ఇది సింగిల్ డోర్. డోర్ క్లోజ్. సెల్ఫ్ లాక్ అది. ఇది హాల్ ఎంట్రన్స్. చూడండి హాల్ ఎంట్రన్స్. ఇది మొత్తం షోకేస్ అనమాట. హాల్ ఎంట్రన్స్ ఎల్ షేప్ హాల్ వచ్చిందనమాట. హాల్లో కొత్తగా షిఫ్ట్ అయినా కాబట్టి ఇంకా చాలా రెనోవేషన్ చేసి ఉన్నది. కాకపోతే ఇంకా ఇప్పుడే కదా ఎంత కొత్తగా షిఫ్ట్ అయినా కదా ఎంత టైం ఇల్లు అట్లనే ఉంటుంది చదవనంటేనే. ఇదేమో డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ పెట్టుకున్నాం మేము. ఇవన్నీ మా మామయ్య ఫొటోస్. ఇవన్నీ మా మామయ్య ఫొటోస్.
పైననేమో ఆయన చిన్నప్పుడు ఫోటో, చిన్నగా ఉన్నదేమో మా ఆయన, పెద్దగా ఉన్నదేమో బావ, సారీ బావగారు. వైట్ షర్ట్లు ఉన్నదేమో మా ఆయన బావ, పక్కన ఉన్నదేమో వాళ్ళ అన్నయ్య బావగారు నాకు. కింద మా మామయ్య చిన్న ఉన్నప్పుడు ఫోటో ఇది. ఇదేమో మా మామయ్య ఫస్ట్ బైక్ ఉన్నప్పుడు ఫోటో. ఇక్కడ మా మామయ్య మాలేసుకున్నప్పుడు ఫోటో ఇది, అయ్యప్ప స్వామి మాలేసుకున్నది అనమాట. కిందనేమో తిరుపతికి వెళ్ళినప్పుడు మా మామయ్య గారు దిగిన ఫోటో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. ఈ దాంట్లో ఏమో ఇక్కడ చిన్న పాప ఫోటో పెట్టినాను ఒకటి డెకరేటివ్ ఐటమ్ లెక్క. ఇది చిన్న పాప ఫోటో. ఇదేమో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా ఆయన ఇది ఆర్డర్ చేసి ఉండే ఈ ఫోటో. ఇదేమో ఇవి బర్త్డే రోజు తీసుకున్నాము, లాస్ట్ సెకండ్ బర్త్డే రోజు తీసుకున్నాము కానీ మనం ఏది తీసుకున్న చిన్నపిల్లలకి నాకైతే మనీతో అన్ని వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పెట్టుకోదు, ఏది ఉన్నా తీసి పడేసాడు. అయితే ఫస్ట్ ఇది తీసుకున్నాము ఆయన, అప్పుడు మేము సెలబ్రేట్ చేసుకున్నాం 12 అయిపోయింది తీసుకున్నాం. ఆల్రెడీ ఇరగొట్టేసాను అనుకోండి. చూడండి పెట్టుకున్నదే చేసింది, ఇరగొట్టేసి నేను పెట్టుకుంటే చూడండి. లుకింగ్ లైక్ ప్రిన్సెస్ బాగుందా? డెకరేషన్స్ ఇవి వాటర్ ఫాల్స్ తీసుకున్నాము, మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకొని ఉండే, కానీ పెట్టడానికి కరెక్ట్ ప్లేస్ అసలు వర్క్ సెట్ అవ్వట్లేవు. చూడండి ఇక్కడ ఈ 3 ఫొటోస్ మేము మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాము, ఫ్లిప్కార్ట్లో తీసుకొని ఉండే ఈ ఐటమ్. ఇంకా ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ చేయలేదు, ప్రస్తుతానికి ఇక్కడ ప్లేస్ చేసిన నేను. మన ఇవి కానీ గిఫ్ట్ ఇచ్చింది ఒక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, ఒక ఆమె గిఫ్ట్ ఇచ్చింది మా నివికి ఫస్ట్ బర్త్డే రోజు. ఇవో మా ఇంట్లో ఉండే ఫోన్, ఇవన్నీ ఫోన్ బాక్సెస్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం మేము. ఇక మా ఇంట్లో మొన్న రీసెంట్గా 2 కొత్త ఫోన్లు తీసుకొని ఉండే. మా మామయ్య, మా ఆయన వాళ్ళ అన్న బావ గారు, ఇక్కడ ఇద్దరు కలిసి మళ్ళీ దిగారు. ఇంకో ఫోటో ఇక్కడ. ఇవన్నీ మా నివి అని ఆడుకునే బొమ్మలు ఇవన్నీ ఇక్కడ పెట్టాను. అంబ్రిల్లా ఇట్లా అన్ని ఎక్సెట్రా కింద కనిపించకుండా. ఇగో ఇవన్నీ కూడా నివి బొమ్మలు అనమాట. ఇగో బ్యాగ్స్, ఇగో ఇవన్నీ నివి కానీ ఇంకా మేము ఇంకెక్కడ పెట్టలేదు. ఇవన్నీ ఎందుకు ప్లే అవన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తాం, ఇంత పెద్ద ఇంట్లో ఆడొకటిలో వాడేస్తాను కానీ ఇక్కడ చైర్స్ అని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇంకా సోఫాస్ ఏం తీసుకోలేదు, ఇక్కడ చైర్స్ అన్ని ఇక్కడ ప్లేస్ చేసినాను. మా ఇంట్లో ఉన్న చైర్స్ అన్ని ఇక్కడ పెట్టేసాను. ఇంకా ఇవేమి ఇవి కానీ చిన్న బండి ఒకటి, ఇవిగా చిన్నప్పుడు వాళ్ళ డాడీ యూజ్ చేసిన బండి ఇది. ఇదేమో నివి కానీ ఫస్ట్ బర్త్డేకి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గిఫ్ట్ ఇచ్చారు ఈ బండి. మా నివి కానీ ఇంట్లో వచ్చిన తర్వాత ఈ బండి వాడి చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ తర్వాత కూడా బండి అసలు బండి ఇంట్లో ప్లేస్ చేసిందే. ఇప్పుడు వచ్చినాకనే బండి మొత్తం ఆడిల్ చేసింది. ఇది ఎంట్రన్స్ ఇక్కడ వరకు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద హౌస్లో హాల్లో. అయ్యో మర్చిపోయాను పెట్టిపోయాను. మా మామయ్య వాళ్ళ నాన్న అమ్మ ఫొటోస్ ఇక్కడ ప్లే చేసుకున్నాం మేము. ఈ సేమ్ లైక్ కొంచెం ఏమంటారు ఇక్కడ ఓల్డ్ ఏజ్. ఆ తాతయ్య గారి పేరే మా ఆయనకు కూడా పెట్టారు, పెద్ద వెంకటేశ్వర అని తాతయ్య పేరు ఉండే, మా ఆయన పేరు వెంకటేష్ అని పెట్టారు. తనలానే ఉంటాడు అని ఫీలింగ్తో వాళ్ళ పేరెంట్స్ పెట్టేశారు. అక్కడ మనము ఓల్డ్ హౌసెస్ లెక్క పెద్దటి మోడల్లో ఇక్కడ డిజైన్ చేశారనమాట. మనకి ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు అనే డిజైన్ ఒక యూనిక్ వే ఇది డిజైన్లో. బాగుంది కదా డెకరేషన్. ఇట్లా కబోర్డ్స్ ఇవన్నీ, కింద కూడా ఇంకా కబోర్డ్స్ ఉన్నాయి. ఇంకా చిల్లర సామాన్ అందులో పెట్టేసాం లోపల. ఇది ఎల్ షేప్లో కొంచెం ఈ హాల్ ఎంట్రన్స్ ఇది. ఇది మొత్తం ఇంకా మిగతా స్పేస్ అనమాట. ఇదంతా మొత్తం ఖాళీ ఉంటుంది, ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లు కాబట్టి చాలా వరకు ఎంటీగా ఉంటుంది. ఇదంతా ఏరియా హాల్ ఏరియా అన్నమాట. మొత్తం చూడండి ఇక్కడ టీవీ ప్లే చేసుకున్నాం మేము. హాల్లో టీవీ పెట్టుకున్నాం, ఎందుకంటే మా ఫ్రెండ్ సైడ్ టీవీ పెట్టుకోవడానికి ఉన్నది, కాకపోతే టీవీ బయట మనకి చిన్న ప్లేస్ ఇక్కడే ఉంది. కాకపోతే ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడం సరిపోలేదు ప్లేస్. ముందుకు అయితేనేమో మన ముందు పెట్టుకోవచ్చు, ఇక్కడ దాకా వస్తుంది. కాకపోతే మన ఏమి చిన్న పాపలు కదా, ఏదైనా తీసి కొట్టిందనుకో వేస్తే టీవీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే ఈ ఇచ్చా ప్లేస్ పెట్టాను చూడండి.
ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా మనకి దగ్గరగా ఉంది ఇక్కడ, అందుకని ఈ ప్లేస్ చూస్ చేసేసుకున్నాం టీవీకి. హాల్లో చూడండి ఇక్కడ వచ్చింది, ఆపోజిట్లో ఇంకొక ఆర్చ్ వచ్చింది. 2 ఆర్చెస్ ఉన్నాయి పెద్ద పెద్దగా. ఇక్కడ పుట్టి కానీ ఫాల్ సీలింగ్ కానీ చాలా బాగా అన్ని చాలా బాగా చేయించారు. కలరింగ్ కూడా చూడగానే ఇట్లా అట్రాక్టివ్గా ఫాల్ సీలింగ్ అయినా కానీ మొత్తము ఇల్లు మొత్తం ఫాల్ సీలింగ్ ఉన్నది. లైటింగ్స్ ఉన్నాయి మొత్తము. నైట్ టైం మేము లైట్స్ కూడా ఆన్ చేసుకుంటాము. ఇదంతా హాల్, ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. మేము ఎక్కువగా కింద కూర్చొని అన్నం తింటాము, అందుకని మేము ఇంకా ఇదంతా డైనింగ్ టేబుల్ అనమాట. అప్పుడు డైనింగ్ టేబుల్ లేదు, అప్పుడు మేము ఎప్పుడు అన్నం తిన్నా ఇంట్లో వచ్చిన అన్నం తిన్నప్పుడు మేము అందరం కలిసి కూర్చొని మంచిగా తింటాం. మా మామయ్య, నేను, మా ఆయన, మా అత్తయ్య, మా పాప, మేము 5 ఉంటాం ఈ ఇంట్లో. ఇగో ఇది ఇంకొక కబోర్డ్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ సపరేట్గా గ్లాస్ ఐటమ్స్ పెట్టుకున్నాం. ఇక్కడ అన్ని గ్లాస్ ఐటమ్స్, కప్స్, ప్లాస్టిక్ అన్నీ పెట్టేసాము. ఇక్కడ గ్యాస్ ఏరియా అనమాట, ఇదంతా గ్యాస్ పెట్టుకున్నాము. ఇక్కడ వాషింగ్ ఏరియా ఇదంతా. మంచిగా కిటికీస్ కూడా చాలా ఓపెన్గా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఇంట్లో అన్నీ ఇట్లా పెద్దగానే ఉన్నాయి, విండోస్ కూడా. ఇది చూడండి, ఇక్కడ మేము ఫొటోస్ దిగాము రీసెంట్గా. మేము యూట్యూబ్లో పెట్టిన ఫొటోస్ ఇక్కడ దిగాము. చాలా బాగుంది ఇక్కడ ఫోటో వ్యూ చూడండి. ఇదంతా హాల్ అనమాట. మరి ఇదంతా హాల్ అండి. ఇప్పుడు చూడండి ఓవరాల్ హాల్ ఎలా ఉందో చూడండి. మొత్తం ఇదంతా హాలే, ఎల్షేప్ హాల్ అండ్ పెద్దగా ఉంది హాల్ కూడా. ఇక్కడ నుంచి ఇదంతా హాల్ అనమాట. ఇవైతే సిస్టమ్ వర్క్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ సిస్టమ్ వర్క్ చేసుకోవచ్చు, కాకపోతే మేము ఇంకా సిస్టమ్ ఇట్లా ఏం ప్లే చేసుకోలేదు. పైన అదేమో కబోర్డ్స్ ఉన్నాయి కదండి, అది దాంట్లో కూడా మనం ఏమైనా సామాన్ పెట్టుకోవచ్చు, అంటే ఇట్లా స్టోరేజ్ లెక్క వాడుకోవచ్చు. కాబట్టి ఇంకా మేము అవన్నీ కలిపి పైకి ఎందుకు ఇలా వాడట్లేదు. చూద్దాం రండి కిచెన్లోకి వెళ్దామా. కిచెన్లో కూడా అన్ని కబోర్డ్సేనండి. ఫస్ట్ ఇదేమో స్టవ్ వల్ల ఇక్కడ స్టవ్, ఇక్కడే మేము కుకింగ్ ఐటమ్స్ ఇక్కడే చేస్తున్నాము. వీడియోస్ మన యూట్యూబ్లో వేరే వీడియోస్ అన్ని ఇక్కడే చేస్తున్నాం. ఇవన్నీ ఏమో మనం అన్ని వంట సామాన్ మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నాము. ఈ గ్లాస్ కబోర్డ్స్ అయితే కనబడతాయి కదా అనేసి అన్ని పెట్టేసినాం. ఇక్కడ వాటర్, ఇక్కడ మిక్సీ పెట్టేసాం. ఇవన్నీ చూడండి, పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసాను. ఫస్ట్ ఇది కిచెన్ అనమాట. ఈ కబోర్డ్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇట్లా సజ్జ లెక్క వేసి దాన్ని కబోర్డ్స్ లెక్క పెట్టేయాలి అనమాట. చాలా స్పేషియస్గా ఉన్నది కబోర్డ్స్. ఇట్లా ఇదన్నీ కబోర్డ్స్, ఇదంతా సామాన్ పెట్టేస్తున్నాం. మన కబోర్డ్స్ ఉండడం వల్ల యూజ్ ఏంటిదంటే సామాన్ మాత్రం బయటకు కనబడకుండా అన్ని లోపలే ఉంటాయి అనమాట. ఎగ్జాస్టర్ కూడా ఉందండి ఇక్కడ, ఒక పైన ఎగ్జాస్టర్ ఉన్నది. ఈ కుకింగ్ వల్ల కూడా కిచెన్ బల్ల కూడా పెద్దగా ఉన్నది, మంచి ఎల్ షేప్లో వచ్చింది అంతా. ఇక్కడ మేము ఫ్రిడ్జ్ అనేది పెట్టుకున్నాం. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి స్పెషల్ గిఫ్ట్ ఇన్ని పోతుండే స్పెషల్గా ఉండాలి కదా, అవి అట్లా ఉండిపోయినాయి. ఓకే పర్లేదని. ఇదేమో దేవుడి గది అనమాట. కింద వచ్చింది అనమాట సెల్ఫ్ దేవుడి గదిలో. ఇవన్నీ పూజ సామాన్ ఇక్కడ పెట్టుకున్నాము. ఇదంతా అక్కడ ఇదంతా దేవుడి గది కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. స్పేషియస్. ఫస్ట్ మాకు ఇల్లు నచ్చింది ఎందుకంటే ఇల్లు పెద్ద స్పేషియస్ ఉందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేవుడి గది, కిచెన్. తర్వాత ఇంకా 2 బెడ్రూమ్స్ అనమాట. ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను, ఇది డబల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట. మీకు హాల్ పెట్టాను, కిచెన్ పెట్టాను, దేవుడి గది పెట్టాను. ఫ్రిడ్జ్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. మొత్తం ఇల్లు మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి చాలా, అంతే కబోర్డ్. ఇది బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది పైన మొత్తం ఫాల్ సీలింగ్ మొత్తం ఉందండి. అన్నింటిలో మొత్తం ఇల్లు మొత్తం ఫాల్ సీలింగ్ కంప్లీట్గా ఉన్నాయి. ఈ విండోస్ ఏమో చాలా పెద్దగా ఉన్నాయి కదా, మేము ఇంకా ఇవన్నీ కర్టన్స్ ఇట్లా ఏం తీసుకొచ్చుకోవాలి, రెనోవేషన్ చేయలేదు. ఉన్న కర్టన్స్ తోనే అడ్జస్ట్ అయిపోతున్నాం. మన దగ్గర ఉన్న కర్టన్స్ తీసుకొని రావాలి, రీసెంట్గానే వచ్చాను కదా. ఇవన్నీ కబోర్డ్.
ఇక్కడ కూడా మంచిగా మనకి మన ఇల్లు చూసినప్పుడు ఫస్ట్ మనకు అనిపించేది ఎవ్రీ ఒక 3-4 క్లోజ్డ్ వాల్స్ కి ఒక వాల్ ఉంటుంది పెయింటింగ్ వేసి ఇట్లా మంచి ఫోటోస్ ఇవ్వచ్చు అట్రాక్టివ్ గా చాలా బాగుంటుంది ఇట్లా డెకరేషన్ లెక్క ఉంది మంచి పెయింటింగ్ ఇక్కడ హోమ్లీ పెయింటింగ్ చూడడానికి మంచిగా ఉంది పెయింటింగ్ చాలా బాగా వేయించాడు ఇది ఒక బాత్రూమ్ అండి ఇక్కడ మేము మా బెడ్ అన్నమాట ఇది మన చిన్న పాప కదా అని మేము ఇంకా మంచాలు ఇట్లా ఏం తీసుకోలేదు ఫస్ట్ ఎందుకంటే చిన్న పాప ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు అన్నట్టు మేము తొందరగా తీసుకుందాం అనుకుంటున్నాం ఇంకా పాప పెద్దగా అయిపోయింది 2 years వచ్చేసినాయి పాపకి ఇంకా మా అత్తయ్య వాళ్ళ దగ్గర చూసాను ఇక మా బావ వాళ్ళ పెద్ద కూతురు మ్యాచింగ్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పురా హాయ్ ఇక బెడ్ ఈరోజు న్యూ ఇయర్ కదా అని చెప్పేసి మా అక్కయ్య బావ ఇద్దరు వచ్చారు బాబా వాళ్ళు వచ్చారు ఇది మా అత్తయ్య బెడ్రూమ్ అనమాట ఇది మా అత్తయ్య మా అమ్మగారు ఉంటారు ఇందులో ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి మా బావ ఉన్న అత్తయ్య వచ్చారు వాళ్ళిద్దరు పాపలు ఇక పెద్ద పాప ఇక చిన్న పాప అటు చూడు చిన్న పాప మస్తు మ్యాచింగ్ వేసుకున్నా రెడ్ రెడ్ ఇది పర్పుల్ పర్పుల్ మమ్మీ నువ్వు సేమ్ సేమ్ మమ్మీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు వాళ్ళిద్దరు వస్తారు లెక్కసేపు అయితే ఇక్కడ ఫైనలీ రూమ్ హోమ్ టూర్ అది కంప్లీట్ అయిపోయింది అంతా పెట్టేసినాం ఇంకా ఇక్కడ ఏసీ ప్లేస్ చేసుకున్నాము ఒకసారి అందరు ఇక బాయ్ బాయ్ అని చెప్పండి బాయ్ చిన్న పిల్లడు 3 నెలల పిల్లడు హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ హోమ్ టూర్ కంప్లీటెడ్ 9 నెలల పిల్లడు పెద్ద పాప ఫైనల్లీ హోమ్ టూర్ కంప్లీట్ అయిందండి మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ మా కొత్త సంవత్సరం రోజు మేము హోమ్ టూర్ చేస్తాం కన్నా చూడండి